గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. మరి మన అశోక్ మన నాగి పెళ్లిని గుర్తుండిపోయేలా మాత్రమే కాదు, అద్దరిపోయేలా కూడా ప్లాన్ చేశాడట. అబ్బో, ఆ ప్లానింగ్ ఏంటో నాకు చూడాలనుంది. మరి మీకు చూడాలనుంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ యాంటీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. వచ్చింది ఆకాశం కాదు, నేను 10 లక్షలు చేసి ఉండి ₹1,00,000 ఈవెంట్ చేస్తున్నాను. అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ముఖ్యమేంట్రా, అభిమానం ముఖ్యం గానీ. అభిమానం మడిచి అట్టపెట్టలో పెట్టుకో. రేయ్, ఏర్పాట్లు చేసావా? స్కిట్ ప్రాక్టీస్ చేసావా? వద్దులే వద్దులే. ఇప్పుడు పెళ్లి అంటే చాలా గ్రాండ్ గా జరగాలి. అదే తప్పటి మేళ నుంచి బ్యాండ్ మేళం తెప్పిస్తాను. ఏది ఆల్రెడీ తెప్పించి పక్కూరు పంపించేసా. అదేంటిది? నువ్వేమన్నావు? ఏమన్నాను? ఇక్కడ ఆయన పక్కూరు పడదన్నావా? అందుకే డైరెక్ట్ అక్కడ పంపించేసా. సరే కానీ ఇదిగో భోజనాలకు నీటి వండాల ముందు చెప్తాను. అదిరిపోతాయి. స్పెషల్ ఏంటి? కొత్తిమీర బిర్యానీ. బాగుంటది. ఎలా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవాలి బిర్యానీ. తర్వాత కొత్తిమీర జల్లేలు పైన కొత్తిమీర బిర్యానీ రెడీ. నాగేడు పెళ్లి అంటే భోజనం చేయడానికి, పెళ్లి చూడడానికి కాబట్టి రాడు, మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ముందా తెచ్చావా? నువ్వు ఇచ్చే ₹3,00,000 కల్తీ ముందు రాదు, కాస్ట్లీ ముందు వస్తుందా? ఓ పని చేయి, ఓ ఫుల్ బాటిల్ తీసుకో. పెద్ద ప్లాస్టిక్ బొట్టు ఉంటుంది కదా, అందులో పోసి కలిపి గ్లాసులో ముందు తాగేస్తారు. బయట చేసి ఇక్కడ చెప్పక అర్థమైందా? ఎంట్రన్స్ లో వెల్కమ్ చెప్పడానికి జోకన్ రెడీ చేసావా? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా. నేను లోపల ఉంటాను కదరా. ఒప్పించుకున్నావు నువ్వు జోకర్ పని. స్వీట్లు అన్ని రెడీయా? అన్ని రెడీ చేసా. బాదుషా పెట్టేసా. గులాబ్ జామ్, పత్తరగా గోడ్, అజయ్ గోడ్, పాలకోవా, మిలియా పాలకోవా. అన్నిటికంటే స్పెషల్ ప్రైజ్ ఒకటి ఉంది. ఏంటది? చూపిస్తా. చూపించు. రామ్ ఐటమ్. అయ్యా నమస్కారం. మాటలు తిట్ట అమ్మా, మాటలు పుట్ట కాదు, తిట్ట పుట్ట. ఒరే, ఇక్కడ శుభమాని పెళ్లి జరుగుతుంది. ఈడేంటి ఇక్కడ? ఈ మధ్య మా ఏరియాలో ఒక పెళ్లి జరిగింది. సడన్ గా ఒక ఆవిడకి దెయ్యం పట్టింది. పెళ్లి పెంట అయిపోయింది. ఈ పెళ్లి పెంట అవ్వకూడదు, పంట అవ్వాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చా. మంచి పని చేసేవరా. ఏదో మూలండు. కూర్చోండి 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 కూర్చోండి. పంతులు గారు మీరు కానివ్వండి. కొత్త దెయ్యం ఇక్కడ శుభమాని పేరు చేరుతున్నాయి. బిగిని లంగా పోని అంటే నువ్వు కాస్త సైలెంట్ కొట్టడానికి దండం పెడతాను. కానివ్వండి. బోధవైద్యుడు, ఇంతకు మా జంట ఎలా ఉంది? నీ పేరు ఏం పేరే? వరలక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాయావుని పట్టుకుని వెళ్ళంటావు నువ్వు. మా మొత్తం మా పేరు వరలక్ష్మి, చచ్చిపోయింది. ఆవిడ ఇక్కడికి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఏమమ్మా? మా మొత్తం మా అమ్మ. కొత్త మామ కాదే, మా పిల్లలు రా, మా వైఫ్. వెళ్ళి పని చూసుకోవాలి. నేను అనవసరం కలిగాను. నేను పంతులు గారు మీరు కానివ్వండి. ఓం నీ దండం పెడతాను రా. ప్లీజ్ సైలెంట్ కూడా. మా పెళ్లి జరుగుతుంది కదా అక్కడ. కాని 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 ఒరే ముగ్గుపట్ట, ఏ వెతుకుతున్నావు? ఎక్కడికి 2 నిమ్మకాయలు తెచ్చాను. ఒక నిమ్మకాయ మిస్ అయిపోయింది. ఎక్కడుందో ఎతుకుతున్నాను. అయిపోయిందా? ఇవన్నీ కాదు, తాలుగడ్డని చెప్తాను. ఏడే పంతులు గారు, జీలకర్ర బెల్లం పెట్టిందాను సార్. ఆడేసే పసుపు మీ తాతను చూడలేదు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. అరే కీసి పెట్టా, నేలకేసి కొట్టా, ఈడి మొక్కం కేసి కొట్టా, వీడి ముఖం కేసి కొట్టా. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు. టాటీలో వాళ్ళు ముక్క అడిగారా, గోరింటాకు పెట్టే వాళ్ళని అడిగారు, మమ్మల్ని అడుగుతారేంటి మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నువ్వు దొరకవేంట్రా? తీసుకెళ్ళమని చెప్పు. మీ ఎంటర్టైన్మెంట్ మీరు చెయ్యండి. ఆడుకోవాలంటూ నీకు వెళ్ళండి కూర్చోమని చెప్పు. కూర్చోండి మీరు.
ఇదిగో డైరెక్ట్ తాళి కట్టించని చెప్తాను. ఏ బాబు నీ తాత రాలేదు, మీ మామను చూసావా? చూడలేదు. చూస్తావా? మొసలైన బ్యూటిఫుల్ గా ఉందిరా ఇది. మా ఆవిడ పిలిచా ఉంటాను నువ్వు. మీ ఆవిడ వచ్చిందా? నీకు అసలు దెయ్యాలు పిలవడానికి వచ్చా నీకు? మా పనులు మీరు చేసుకోనివరా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తావు నువ్వు? నీ ముగ్గు పుట్టాను. నాయన ఆవేశపడకు, వచ్చి కూర్చో, పెళ్లి చేసుకుందువు. తలంబరాలకు వెళ్ళెత్తాడు. పర్లేదు, ఈ తలంబరాలు తలంబరాలు పోసుకోండి. ఎక్కడ శుభమా అని తలంబరాలు పోసుకుంటుంటే నువ్వేంట్రా బొమ్మకు మొక్కలు పడుతున్నావు? నన్నే కొడతావా? ఇక్కడికి పిలిపించి అవమానం పెడతావా? ఒరే పదరా వెళ్ళిపో. రే బయట ఆవిడ బోత వైద్యుడు నీ దగ్గర కార్తాలు మర్చిపోయాడు కదా, ఇచ్చి వెళ్ళిపోతాడు. కార్తాలు పెట్టి ఈడోడి ఫ్రెండ్స్ అంట. ఏం జరిగిందో చెప్పరా? అంటే ఆ బూత్ వచ్చిన ఫ్రెండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. చిన్న హెల్ప్ చేస్తారు, 2 లక్షలు ఇస్తా అన్నాడు. చాకిని డాకిని బీకిని ఇందుగారు ఎలా అనిపించింది? ప్రతి స్కిట్ కి మీరు చూపిస్తున్న కమిట్మెంట్, డెడికేషన్ అండ్ దాని గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధకి ముందు అండ్ మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా, నాగి గారు కానివ్వండి, అశోక్ కానివ్వండి, మన మోహన్ కానివ్వండి, సూపర్ రాఘవ గారు. మరో గారు 2 నిమ్మకాయల్లో ఒకటి ఆడిపోయింది. చాలా బాగుంది స్కిట్. అందరి క్యారెక్టరైజేషన్స్ ఫెంటాస్టిక్. సిగరెట్ ఏంటి అట్టా తాగుతున్నావు? డాక్టర్ సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. ఏంటి సార్ చెత్త ఏముంది? లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు ఏంటి సార్? మనం చేసే పనులకు చెప్పించుకున్నా కొడతా, లేదంటే చెప్పులన్నా వేస్తారు మీద. శారీ మాత్రం చాలా బాగుందమ్మా. మా మామయ్య చేతుల మీద పట్టు చీర కుట్టాడు అనుకో, దీనికోసం 100 పట్టు పురుగులు చచ్చాయి. ఏంటి ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా? నేను ఒక వ్యక్తిని ప్రేమించానన్నయ్య. బాగా ఉరుకుతాను, అట్లనే గేట్ తీసుకొని ఉరికితే రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కరెంటు ఏదేమో చెప్పిన ఏంది అది? కరెంటు తీగల కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆయన ఒంటి నిండా కరెంటే. అది ఎక్కడ ఉన్నదో చెప్తే నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను నరగడం అంటూ మొదలు పెడితే యమపురిలో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకుంటారు తెలుసా? ఇవేమన్నా ఉంటే ఒకేసారి వేసే, మళ్ళీ స్కిట్ మధ్యలో అవన్నీ ఎడిటింగ్ లో తీయాలంటే కష్టం ఇక.